కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు 12వ రోజు. 11వ రోజు అడిగినదేమిటి? వామనమూర్తి, నేను అడిగినటువంటి 3 అడుగులు ఇవ్వకుండా 2 అడుగులే ఇచ్చావు, కాబట్టి ఇక నీవు నరకానికి పోక తప్పదు, నువ్వు ఆడిన మాట తప్పినట్టే, మరి ఇంకొక అడుగు ఇవ్వలేదు కదా, నీ దగ్గర ఏమీ లేదు, తెలుసుకోకుండా ఇస్తానని చెప్పావు కదా అని ఆయన అనగానే వెంటనే బలిచక్రవర్తి అంటున్నాడట, స్వామి, నేను అసత్యం ఆడేందుకు భయపడినట్లుగా నరకానికి కానీ, ఇప్పుడు ప్రాప్తమైనటువంటి శిక్షకు కానీ, పదవి పోయిందని కానీ, బంధింపబడడం కానీ, ఐశ్వర్యం నశించినందుకు కానీ ఎటువంటి కష్టాలకు నేను భయపడను. నేను ఎప్పుడూ కూడా ఆడిన మాట తప్పిన వాణ్ణి కాదు. ఓ ఆనంద స్వరూప, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, గురువులు వీళ్ళు బుద్ధి చెప్పడం కోసమే, శిక్షించడంలో తప్పు లేదు, చివరకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. మదంతో అంధులైపోయినటువంటి మా వంటి దానవులకు సమయం చూసి చెదరని చూపును ఇచ్చిన నీవు గురువులలో ఆది గురువువి. నీవు నన్ను బంధించడం శిక్ష కానీ, లజ్జ కానీ, నష్టం కానీ, బాధ కానీ నేను తలచను. నిన్ను ఎదిరించి నీతో పోరాడిన రాక్షసులు, యోగీంద్రులు పొందిన స్థానాన్ని పొందారు కదా ఈశ్వర. నీకు ఇవ్వలేనిదంటూ ఏముంటుంది? ఎవ్వరికీ మృత్యువు స్నేహితుడు కాదు, యముడి దగ్గర బంధువు అసలే కాదు, సేవకులు సేవించాలనే బుద్ధిమంతులు కారు. ఈ శరీరాన్ని బ్రహ్మ ఏమి శిలతో చెయ్యలేదు, శిలలో ఏమి చెక్కలేదు కదా బ్రహ్మ. జీవితం అనేది అసలు శాశ్వతమే కాదు, ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియనటువంటి ఈ ప్రాణం కోసం ఈ కపట సంసారము ఏమిటి? నిజమని నమ్మిన మూర్ఖుడు సత్యం, దానం, కరుణ, ధర్మం వీటిని వదిలేస్తాడు తెలుసా, నేను కాదు. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నేను చేయదలిచింది చేస్తాను. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు, ధనముల స్థిరములు, ధనుపతి చంచలగార్యర్థులన్యులు గడచుగాల, మాయావు సత్వరమైశ్వర్యమతి శీఘ్రమని కాదే, తమ తండ్రి నతికరించి మా తాత సాధసమ్మతుడు, ప్రహ్లాదుండు నీ పాదకమలంబు నియతి చేసే, భద్రుడతనికి మృతులేని బ్రతుకుగలిగే, వైరులై కాని తొల్లి మావారుగాన, అర్థివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన, మా పుణ్యఫలముగాదే. బంధువులు, దొంగలు, కొడుకులు, అప్పుల వాళ్ళు, కాంతలు సంసారానికి కారణం. ధనం, అస్థిరం, తనువు, అతి చంచలమైనటువంటి ఇతరములు ఏదైనా పని ఉంటే వస్తారు. కాలము నిలిచేది కాదు, ఆయువు వేగంగా వెడుతూనే ఉంటుంది. ఐశ్వర్యం అతి శీఘ్రంగా నశిస్తుంది అనే విషయాలను తెలుసుకుని తన తండ్రిని కాదని మా తాత అయినటువంటి ప్రహ్లాదుడు నీ పాదకమలములే కదా సేవించి ఉన్నాడు. అదృష్టవంతుడైన అతనికి మరణం లేని శాశ్వతమైన జీవితం లభించింది కదా. శత్రువులుగా మారితే తప్ప మా వారు నిన్ను చేరుకోలేకపోయారు. ఓ పద్మలోచన, నీలా అలాంటి నీవు అర్థివై వచ్చి నన్ను అడగటం అనేది కేవలం నా పుణ్యఫలం కాకపోతే మరేమిటి అని బలిచక్రవర్తి ఇలా పలుకుతున్న సమయంలో పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు వచ్చాడు. అతడు విశాలమైన వక్షము, అప్పుడే వికసించిన తామర రేకుల వంటి కన్నులు, పచ్చని పట్టు వస్త్రములు ధరించినవాడు, సాధువు వలె మాట్లాడుతున్నాడు.
సంసార బంధాలను తెంచుకున్నవాడు, భగవంతుని పాదములను సేవించువాడు, దుఃఖాన్ని పారద్రోలి జ్ఞాన విద్యతో సంతోషించేవాడు. అట్టి ప్రహ్లాదుని బలిచక్రవర్తి సంతోషముగా సందర్శించినాడు. అయితే బలిచక్రవర్తి వరుణపాసముల చేత కట్టబడినవాడు కనుక తాతగారికి నమస్కారం చేయడానికి వీలు లేకపోయింది. కన్నుల నిండుగా అశ్రువులు పొంగగా సిగ్గుతో శిరస్సు వంచి తలదించుకొని మనస్సులోనే మొక్కు చెల్లించుకున్నాడు. అంత ప్రహ్లాదుని ముఖమండపంలోని సనందుడు మొదలైన వారితో కూర్చున్న వామదేవుణ్ణి చూసి ఆనంద బాష్పములు జాలువారగా శరీరంలో పులకాంకురాలు వ్యాపింపగా దండ ప్రణామంబు చేసి ఇట్లు విన్నవించాడట. ఏమని? స్వామి, ఇతనికి మునుపు ఇంద్ర పదవినిచ్చి నేడు తొలగించావు, చాలా మేలు చేశావు. ఆ పదవి అహంకృతికి మూలమైనటువంటిది, గర్వమనే అంధకారాన్ని కల్పించినది. అట్టి దానిని పోగొట్టుకొనడం రక్షించడమే అవుతుంది, కానీ బంధించడం అవదు. తత్వజ్ఞానానికి ఇంద్ర పదవి ఎందుకు? నీ పాదకమలములను నియమముతో కొలిచే వారికి ఇంద్ర పదవి ఏదైనా పెద్ద గొప్పనా అని. ఇంద్ర పదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు, చెవులు వినిపించవు, మనస్సు కమ్ముకుపోతుంది మాయతోటి. నీ సేవలు కూడా అన్నీ మరిచిపోతారు. అట్టి పదవును కూలద్రోసి వీడికి గొప్ప మేలు చేశావు స్వామి, నా మనవడికి అని ప్రహ్లాదుని జగదీశ్వరుణ్ణి, లోకరక్ష లోక సాక్షి అయినటువంటి నారాయణ్ణి నమస్కరించారట. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అక్కడికి వచ్చింది. నిండుగా బయట చెంగు తీసి కప్పుకున్నది. 2 హస్తములతోటి లలాటమునందు చేర్చి, ఓ దయామయ పద్మావతి, నాకు పతిభిక్షను అనుగ్రహించండి అంటూ 3 లోకాలకు రక్షకుడైనటువంటి ఓ వామనమూర్తి అని వారిని వేడుకున్నదట. తన భర్తకి ఆయుష్ ఇవ్వమని, తన పతి యొక్క ప్రాణాలు కాపాడమని వేడుకున్నదట. ఓ లోకపూజ్య, లోకాలన్నీ నీకు క్రీడాస్థలములే కదా. అజ్ఞానంతో మూర్ఖులు తామే పాలకులమని విర్రవీగుతున్నారు, కానీ సమస్త లోకాలకు అధీశులు నీవే అయి ఉన్నావు కదా. వారేదో అజ్ఞానంతో మాట్లాడి ఉన్నారు. నీవు లక్ష్మీదేవికి ప్రాణనాథుడివి, ఆశ్రితుల పాలిట కల్పవృక్షానివి. నా భర్తను, నన్ను కాపాడు. అడిగినది లేదనము, ఇవ్వడానికి వీలు లేదు అనము. 3 లోకాలకు నీకు ధారపోసావు కదా, అటువంటి వాణిని ఎందుకు బంధించావు అని అడిగిందిట. ఓ దేవాది దేవ, జగన్నాథ, నీవు సమస్త ప్రాణుల్ని కాపాడేవావు. అలాగే బలిచక్రవర్తి గొప్ప దాత, దండనకు అర్హుడు కాదు కదా. తన సమస్తాన్ని నీకు అర్పించినటువంటి వాడు, నీవు కరుణ చూడదలిగినటువంటి వాడు. ఇతడిని బంధవిముక్తుణ్ణి గావించుము. నీ పాద పద్మాలను యథావిధిగా పూజించిన భక్తుడు కాబట్టి అతను తెలిసి దానించేందుకు సంసిద్ధతను చూపినటువంటి బలిచక్రవర్తి ఈ దృఢమైన పాశాలతో బంధించడం న్యాయమేనా అని బ్రహ్మదేవుడు అడుగగా భగవంతుడిలా అంటున్నాడట. ఏమని? ఎవనిపై కరుణ చూపాలని నేను కోరుకుంటానో వానిని సకలమైన సంపదలను నేను అపహరిస్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మనకి కూడా ఇదే వర్తిస్తుంది. భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండాలి అంటే, ఆయన అనుగ్రహం మనం పొందాలి అని అంటే, ఆయన కరుణ మన మీద పడాలి అంటే, మొట్టమొదటిగా మన దగ్గర ఉండే సకల సంపదలను ఆయనకి ఇచ్చేయవలసిందే. మనం ఇవ్వకపోయినా ఆయన అపహరిస్తారు. సంసార సంబంధమైన మైకంలో ఎవడు లోకాన్ని నన్ను ధిక్కరిస్తాడో అతడు ఎల్లకాలము నానాయోనుల యందు పుట్టి దుర్గతిని పొందుతాడు. అంటే ఇక మోక్షం అనేది ఉండదు. ఎక్కడ ఏ యోనులో ఎక్కడ పిపీలిక, ఏ చీమగానో దోమగానో ఏం పుడతాడో నీకు తెలియదు, కానీ పుడుతూనే ఉంటాడు.
ధనము, వయస్సు, రూపము, విద్య, బలము, ఐశ్వర్యము, కర్మ, జన్మ మొదలైన వాటి వల్ల వచ్చే గర్వాన్ని విడిచిపెట్టి ఏ విధమైన మాలిన్యము లేకుండా ఎవడు ఉంటాడో నేను వాణ్ణి రక్షిస్తాను. నన్ను నమ్ముకున్నవాడు ఎన్నడూ లోభము, అభిమానము, సంసారము, వైభవము అనే వాటి వల్ల చెడిపోడు. భగవంతుణ్ణి కనుక నువ్వు శరణాగతి పొందినట్టయితే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని కనుక మనం ఎల్లవేళలా మనసా వాచా కర్మణ ఉన్నట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. నన్ను నమ్ముకున్నవాడు ఎన్నడూ లోభము, అభిమానము, సంసారము, వైభవము అనే వాటి వల్ల చెడిపోడు అని భగవంతుడు ఎవరైతే అడిగారో ఆ భగవంతుడికి ఆ భగవంతుడితోటి ఇలా అడిగిన ప్రశ్నకి చక్కటి జవాబునిచ్చారు. ఇక రేపటి భాగంలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. నమస్కారం.